ఇది లోక సంబంధంగా చెప్పా. ఆధ్యాత్మికంగా కూడా గొప్ప కార్యాలను లోకానికి చూపించి అన్యజనుల్ని రక్షణలోకి నడిపించాలని విశ్వాసమైన మీకుంది, సేవకులకుంది. గొప్ప కార్యాలను, దేవుని గొప్ప శక్తిని లోకానికి చూపించి అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలనే ఆరాటం చాలామందికి ఉంది, అది కూడా ఉంది. అయితే ఈ గొప్ప కార్యాలు సాధించడానికి గొప్ప బలం కావాలి. ఆ గొప్ప కార్యాలను సాధించడానికి గొప్ప బలం కావాలి. ఆ గొప్ప బలం దేవునిని ఎరుగుటలో ఉందట. అది ప్రశ్న మరియు ఆన్సర్, సమాధానం. దేవునిని ఎరుగుట ఏ స్థాయిలో అయితే నువ్వు కలిగి ఉంటావో ఆ స్థాయిలోనే నీ నుంచి ఫలాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, దేవునిని నీవు ఏ స్థాయిలో ఎరుగుదువో ఆ స్థాయిలోనే నువ్వు కార్యాలను సాధించుకోగలుగుతావు. ఒకవేళ నీవు దేవుని కొంచెముగా ఎరుగుంటే కొంచెము కార్యాలే నీకు లభిస్తాయి. దేవుణ్ణి మరికొంచెం నువ్వు ఎరుగుంటే ఇంకొంచెం కార్యాలు సాధించుకోగలుగుతావు. దేవుణ్ణి ఇంకా బాగా ఎరుగుంటే ఇంకా గొప్ప కార్యాలు సాధించగలవు. నువ్వు దేవునిని ఎలా ఎరుగున్నావు, యేసయ్యను నువ్వు ఏ విధంగా ఎరుగున్నావు అన్న దాన్ని బట్టే నీకు కార్యాలు ఆధారపడి ఉన్నాయి. దీనికి నిరూపణగా కొన్ని విషయాలు బైబిల్లోంచి మీకు చూపించవచ్చు. యేసు ప్రభువు వారు తన సొంత జనులు ఉన్న ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన కీర్తి అంతటా వ్యాపించింది, వాళ్ళ ఊళ్ళో కూడా తెలిసింది. అయితే తన సొంత ప్రజలు ఉన్నటువంటి ప్రాంతానికి స్వదేశమునకు అని ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనం నుంచి మీరు చూడగలిగితే ఇలా ఉంది. చదువు. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన 13:52. అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను. ఒక్క నిమిషం, 53-54 చదువునా. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఆగండి అక్కడ, నాకెళ్ళి చూడండి దయచేసి. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు. అశ్రద్ధగా ఉంటే దేవుని మాటలు పోగొట్టుకుంటారు. దేవుని మాటలు పోయినాయి అంటే నీకు ఎలా ముందుకు అడుగులేయాలో అర్థం కాదు. దేవుని ఎదుట కార్యాలు ఎలా సాధించుకోవాలో నువ్వు తెలుసుకోలేవు. కార్యసిద్ధి ఎలా జరిగిద్దంటే తెలుసుకోవాలా. దేవుని మాటలు తెలుసుకొని ఆ విధంగా నడుచుకుంటే అప్పుడు చూడగలుగుతావు, లేకపోతే కష్టం. అందుకే దయచేసి క్లైమేట్ అందరికీ అసౌకర్యమే అయినా మనం పట్టించుకోకూడదు, దాన్ని జాగ్రత్తగా వినాలి. ఎవరు అటు ఇటు తిరగకుండా ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి, నిశ్శబ్దంగా. దేవుని మాటలు ముఖ్యం. నువ్వు హాయిగా తాపిగా కాసేపు అక్కడిక్కడ తిరిగి నువ్వు కూర్చొని వినబోయేసరికి నేను ఆమెనని లేచి వెళ్తా. అక్కాయ అన్నాయి కూర్చో, ప్రశాంతం కూర్చో, ఎక్కడక్కడ కూర్చో. రైట్, వినండి ఇక జాగ్రత్తగా. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, ఘోరమైన వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరుస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మందికి పంచిపెట్టేంత అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడు. గాలిని, తుఫానుని, సముద్రాన్ని కూడా గద్దించి నిమ్మళపరుస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇది చెయ్యగలడు, ఇది చెయ్యలేడు అన్న పాయింటే లేదు. ఆయన ఏ కార్యమైనా చెయ్యగలడు. ఎందుకంటే అలాంటి ప్రభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. వాళ్ళ ఊరు వచ్చాడు, వాళ్ళ స్వదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఇంతమంది ఇన్ని రకాలుగా పొందుతుంటే మనం కూడా ఆయన గురించి, ఆయన దగ్గరికి వెళ్ళి మనం కూడా ఆయన ఆశ్రయించి పొందుకుందాం అని అనుకోవట్లా స్వదేశం వాళ్ళు ఆయనని లోకరక్షకుడుగాను, దైవ కుమారుడుగాను, కనీసం దేవుని యొద్ద నుండి వచ్చిన మనుష్యునిగానైనను ఆయనను వాళ్ళు ఎరుగలేదు. వారు ఎలా ఎరిగారు ఆయనని అంటే,
వడ్లవాడైనటువంటి యోసేపు కుమారుడైన యేసు. మన పక్క బజార్లో ఉందిగా మరియమ్మ, అదే వాళ్ళ పిల్లలు ఉన్నారుగా, యాకోబు, యోసేపు, ఆ సీమోను, యోధ, వాళ్ళు మగపిల్లలు 4, పెద్దోడు యేసు. మనకెందుకు తెలియదు? మనకు చెక్క బల్లలు కూడా చేసి ఇచ్చాడుగా. ఏం చేశాడు? చెక్క బల్లలు చేసి ఇచ్చిన యేసు. అతనా? నాకేం తెలీదు. నేను చేయించాక, నేను 4 స్టూళ్ళు చేయించా. బాగా చేశాడు. మా ఇంట్లో ఇప్పటికీ అయ్యే వాడుతున్నాం. ఏం చేశాడంటే 4 స్టూళ్ళు చేయించాడంట. ఎవరి దగ్గర? చెక్క పని చేసే యేసు దగ్గర. ఇంకొకటి అన్నాడు, నువ్వు 4 స్టూళ్ళు, నేను పెద్ద మేజా బల్ల చేయించా, అయితే డబ్బులు ఎక్కువ తీసుకోవాలా, ఎంత పడిందో అంతే తీసుకున్నాడు. కట్టె కూడా మంచిది వాడాడు, చెక్క భలే లెక్కసరి మనిషి, భలే బాగా మంచి పన్నోడు, పని కూడా పర్ఫెక్ట్గా చేశాడు. మరి ఎప్పుడు స్కూల్కి పోయి చదివినట్లేదు అతను మాట్లాడుతుంటే మామూలుగా ఉండలేదు. జనం ఏం పిచ్చోళ్ళ ఎగబడుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం? చెక్క పని చేసేవాడే, మనకు తెలిసినోడేనా, మన మరియమ్మ కొడుకాయ, మన యోసేపు. మనం ఎందుకు ఎరగం? మనం ఎరుగుదుమా ఆయనని. ఎంతవరకు ఎరుగుదురు వారు ఎవరిని ఎరిగారు? దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్య దైవాన్ని ఎరిగారా, లేకపోతే యేసుని చెక్క పని చేసుకునే యేసుగా ఎరుగున్నారా? కాబట్టి వాళ్ళకేం దక్కినాయో తెలుసా? ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు ఇవేం దక్కలా వాళ్ళకి. చెక్క బలలను, మేజా బలలను, 4 స్టూలు దక్కినాయి, అంతకుమించి ఏం దక్కలా. ఎందుకు? వాళ్ళు ఎరిగింది అంతవరకే ఆయన్నే, వాళ్ళు తెలుసుకుంది అంతవరకే, వాళ్ళకి ఆయన అర్థమైంది అంతవరకే. నీకు ఎంతవరకు అర్థమవుతాడో అంతవరకే నువ్వు ఆయన ఆశ్రయించగలుగుతావు, అంతవరకే ఆయన దగ్గర పొందగలుగుతావు. ఇది రహస్యం. దేవుడు అసమాన శక్తి సంపన్నుడు. బిడ్డలారా జాగ్రత్తగా వినండి, దేవుని శక్తికి పరిమితి లేదు. ఈ మాట నేను చెప్పట్లా, ఆయనే చెప్పాడు అబ్రాహాముకి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రామా నేనెవరో తెలుసా? ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడను. నా భార్య శారా గొడ్రాలైపోయింది, స్త్రీ ధర్మం ఉడిగిపోయిందని హాగరు ద్వారా బిడ్డను కంటానికి ప్రయత్నించావా? అయ్యో, స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారమ్మకి నేను బిడ్డను పుట్టించలేను. పిచ్చి అబ్రామా, హాగరు వలనైనది నీ సంతానము కాదు, శారా వలనైనదే నీ సంతానము. నిశ్చయముగా శారా నీకు కుమారుని కనును, వానికి ఇస్సాకు అను పేరు పెడతావు. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే పాపం అబ్రహాం దేవుడికి కొంచెం హెల్ప్ చేశాడు. అబ్రహాము దేవునికి కొంచెం హెల్ప్ చేశాడు. మరి బహుశా శారమ్మ సలహా ఇచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు, మీకు సంతానం ఇస్తానని. ఇప్పుడు దగ్గరగా 80 దాటుతున్నాయి, 90కి వచ్చినాయి, ఇంకెక్కడ? కాబట్టి శారా నాకు తెలిసి ఒక ఆలోచన చెప్పి ఉండాలి. సలహాలు చెప్పడంలో లేడీస్ ఫస్ట్ ఉంటారు. ఏమండి అనుకుంటే సలహాలు చెబుతుంటారు. మంచి సలహాలు చెబుతారు కొంతమంది ఏమో నెత్తి మీదకి బండ తెచ్చిపెట్టే సలహాలు కూడా చెబుతుంటారు. అక్కడ డబ్బులు కట్టండి, డబ్బులు వస్తాయండి, పిల్లల ఫ్యూచర్ బాగుంటుందండి, కట్టండి అని కట్టించి వాడు ప్లేట్ తిప్పిపోయిన తర్వాత నేను అనుకున్నానా అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. పాపం ఏం చేద్దాం, నీ దిక్కుమాలి సలహా నేను మొత్తం కష్టార్జితం అంతా వాడి మొహాన్ని పెట్టాను అని బాధపడ్డ భర్తలు లేకపోలేదు. కొంతమంది పురుషులు పనికిమాలిన సలహాలు ఇస్తారు, కొంతమంది స్త్రీలు కూడా పనికిమాలిన సలహా ఇస్తారు. మొత్తానికి అబ్రహాం సొంత ఐడియానో లేకపోతే శారమ్మ చెప్పిందో, ఆయనైతే పాపం నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. నాకు తెలిసి శారా అని ఉండాలి. నేను ఎట్లా గర్భవతిని అవుతానండి, స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. ఒక స్త్రీకి సంతానోత్పత్తికి అవసరమైనటువంటి ప్రక్రియే నాలో బ్రేక్ అయిపోయింది, ఇంకెట్లా పుడుతుందండి నాకు బిడ్డ? కాబట్టి బహుశా దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానని చెప్పాడా?
చెప్పలా. కాబట్టి నాకు తెలిసి దేవుడు ఒకవేళ నువ్వు ఇలాగ నా ద్వారానే బిడ్డను కనాలని కాచుకుంటే దేవుడు ఇబ్బంది పడుతున్నాడేమో. ఈ గొడవంతా ఎందుకు? ఇప్పుడు నా ద్వారా కంటేనేమి, హాగర ద్వారా కంటేనేమి, సంతానం నీదైద్ది కానీ నాది కాదుగా. లాజిక్ సూపరు. కాబట్టి ఇదిగో నా వల్ల కాదు కానీ ఏమేం చేసుకొని ఈమె ద్వారా బిడ్డను కనయ్యా అని పర్మిషన్ ఇచ్చింది. ఎవరు? కాబట్టి శారా అనే చెప్పాను నేను. బాగుంది. అబ్రహాం కూడా కరెక్ట్ అనిపించింది. నిజమే కదా, దేవుడు నాకు సంతానాన్ని ఇస్తానన్నాడు అని చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. బహుశా నేనే వెరితనంగా ఉన్నానేమో, నేనే పిచ్చితనంగా ఉన్నానేమో. అయ్యయ్యో, దేవుడు మరొక స్త్రీ ద్వారా నేను ఇవ్వగలడు కదా. మరి నిజంగానే శారాకి స్త్రీ ధర్మం ఉడిగిపోయింది కదా, సంతానోత్పత్తి కలిగే అవకాశం అసలు లేదు కదా. మరి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని నేను తిప్పలు పడితే ఎట్లా సాధ్యం? కాబట్టి ఇది కరెక్టే, నేను మరొక స్త్రీ ద్వారా సంతానాన్ని కని కొంచెం దేవునికి కోఆపరేట్ చేద్దాం, బహుశా ఈ కార్యం కోసమే దేవుడు ఆగాడేమో అని. ఓకే సారా, కరెక్టే, నీ ద్వారా కన్నా మరొక స్త్రీ ద్వారా కన్నా సంతానం నాదైద్ది కానీ స్త్రీది కాదు కదా. లాజిక్ నచ్చింది. పెళ్ళెప్పుడు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయిపోయింది. బిడ్డ పుట్టాడు, వాని పేరు ఇష్మాయిల్. బిడ్డ పుట్టిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాలు అబ్రహాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు మౌనం అయిపోయాడు. బహుశా అబ్రహాం దేవుణ్ణి వెతుకుంటాడు, ఏమిటయ్యా, ఏమిటి అసలు నన్ను పలకరించట్లేదు ఏమిటి? దాన్ని ఏం చేస్తారంటే, అది ఆగదలే కానీ ఇప్పుడు ఆ తాళం ఎక్కడుందో నలుగురు బట్టి దాన్ని మోసుకొని కనుసూపు మేర